ప్రైజ్ ద లార్డ్. మంచిది. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలండి. బాగున్నారు కదా? దేవుని ఉచితమైన కృపలో మరొకసారి ఆయన ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ 2022 సంవత్సరం శ్రేష్టమైన పరిచర్య ధర్మాల్లో జాన్యువరి 2nd వీక్ ప్రత్యేకంగా పర్ణశాలల ద్వారా దేవుని గణపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. మండపేటలో అనేక మంది అనేక ప్రాంతాల నుండి వచ్చి, అలాగే ఫిబ్రవరి 2వ వారంలో మిషనరీ పరిచర్యకు చెన్నైకి వెళ్ళి పరిచర్య చేసే ధర్మాన్ని ప్రభు ఇచ్చారు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రభువే పక్కన పెట్టి మార్గాలను సరళం చేసి నడిపిస్తూ ఉన్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. మీరు ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని యొక్క వాక్యంలో మనం గతంలో విని ఉండొచ్చు. అయినా పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు బోధించమన్న విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. సామెతల గ్రంథం 9:6లో ఇక జ్ఞానం లేని వారే ఉండక బ్రతకండి అని రాయబడింది. ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి అని చెప్పి సొలొమోను మహారాజు చెప్పడం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే నేటి దినాల్లో దైవ జ్ఞానం లేక మనుషులు నశించిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము దేవుని సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు 1వ అధ్యాయంలో 32వ వచనంలో జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు అని రాయబడింది. జ్ఞానం లేకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే దేవుని విసర్జించే తత్వం వచ్చేస్తుంది జ్ఞానం లేకపోతే. దయచేసి గమనించండి, ఏటి జ్ఞానం? ఈ భూమి మీద 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఈ జ్ఞానాల గురించి మనం రాయబడిన విషయాలు చూస్తే పేతురు గారు లేదా యూదా పత్రిక చూసినప్పుడు లేదా యాకోబు పత్రిక చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఇందులో తెలియజేస్తూ ఉన్నాయి. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చూస్తే 2 రకాల జ్ఞానాలు కనపడుతున్నాయి. ఒకటి ఈ లోక సంబంధమైన జ్ఞానం, అది అల్లర్లు రేపేది. 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ జ్ఞానం పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటి అట్టిదయ్యున్నది, జ్ఞానం వంటి దయ్యున్నది. ఎలాగనగా మత్సరం వివాదం ఎక్కడ ఉండనో అక్కడ అలరి. ప్రతి నీచమైన కార్యం ఉండే జ్ఞానం, నీచమైన కార్యాలు చూపించే జ్ఞానం, ఈ లోక జ్ఞానం, ఈ లోక మనస్తత్వం, ఈ లోక మనుగడ, వస్త్రహీనత, భయంకరమైన పరిస్థితి. కర్ణాటకలో చక్కటి ఆడబిడ్డల మీద వారు వస్త్రాలు ధరించుకుని వెళ్తున్న వారి మీద నీళ్లు పోసి వాళ్ళని బాధ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. వస్త్రాలు లేనోడు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దౌర్భాగ్య స్థితి కదా మన భారతదేశంలో. ఏ గవర్నమెంట్, ఏ పరిపాలన, ఏ విధానంలో ఉందో ఒకసారి ఆలోచించేయండి. జ్ఞానం అల్లరితో కూడింది అయితే అది ఖచ్చితంగా దెయ్యాల జ్ఞానమే అని గడిచిన దినాల్లో తెలియజేస్తూ మరోసారి రాత్రి వస్తున్నాను. దేవుని జ్ఞానం మన జీవితంలో కలిగి ఉండకపోతే దేవుని విసర్జిస్తామండి. దేవుని జ్ఞానానికి ఉండే లక్షణాలు ఏంటి అంటే పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో 17వ వచనంలో రాయబడింది. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట అంటే ఒకటి చెప్తా ఉన్నాడు, పవిత్రమైనది. ఇది పవిత్రమైనది, పవిత్రతను కోరుతుంది. తినే ఆహారంలో పవిత్రతను కోరుకుంటుంది, తాగే ఆ పానీయంలో పవిత్రతను కోరుకుంటుంది, తన చూపులో పవిత్రతను కోరుకుంటుంది, ఇనుకుడులో పవిత్రతను కోరుకుంటుంది, బ్రతుకు తన జీవితంలో క్రియలలో పవిత్రతను ఎవడు ఏదిస్తే తీసుకుని ఎవరు ఏదిస్తే వాళ్ళు వెనకాల వెళ్ళే జీవితం కాదు. పవిత్రమైన జీవితం కొరకు తమ జీవితాలు కట్టుకునే యేసేపు ఎలాగైతే పరాయి దేశంలో ఐగుప్తులో తన పవిత్రతను కాపాడుకున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అనేవారు తమ జీవితంలో పవిత్రతను బబులోను సామ్రాజ్యంలో కాపాడుకున్నారు. దావీదు తన జీవితంలో పవిత్రత కొరకు కన్నీళ్లతో ఏడ్చి పరుపు తేలిపోయేలాగా ఏడ్చి తన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపుకున్నాడు, తన బ్రతుకును కట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యాలు పవిత్రమైన జీవితం కోసం ప్రజలు రాపబడి విశ్వాస జీవితంలో ప్రయాణం చేసిన అనేక మంది విశ్వాస వీరుల్లో ఎస్తేరు కావచ్చు, రూతమ్మ కావచ్చు, దేవుని పనిలో ఒక నెహెమ్యా కావచ్చు, వారి జీవితాల్లో దేవుని పని కొరకు కట్టబడ్డారు. ఒక ఎస్కేల్ కావచ్చు, యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు. పవిత్రతను కాపాడుకునే జ్ఞానం. దీని బిడ్డ రెండవదిగా గమనించినట్లయితే తరువాత అది సమాధానకరమైనది. దేవుని సన్నిధిలో సమాధానాన్ని పొందడానికి ఇష్టపడుతుంది, విరోధభావాన్ని కాదు. దేవునితో సహోదరి ప్రేమ, సహోదరిక ఐక్యతను కాపాడుకుంటూ తమ జీవితంలో తమ ఆత్మీయతను కట్టుకుంటూ తమకు అనుకూలంగా తమ యొక్క జీవితానికి తమకు డబ్బు ఇచ్చేవాళ్ళు, తమకు భోజనం పెట్టేవాళ్ళు, తమకు ఆలనా పాలన చూసే వాళ్ళతో కాదు సమాధానం.
ఒకడంటాడు, నాకు 10,000 రూపాయలు ఇస్తే ఎన్నన్నా పడుండేవాడిని పాస్టర్ గారి దగ్గర అని. అంటే 10,000 ఇస్తే పడుంటాడట, పరిశుద్ధాత్ముడు ఉంటే పడుండడా? పడుండమని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ కార్యం నీలో ఉంటే దేవుని సన్నిధి సమాధానం ఏమవుతుందంటే పరిచర్య చేయమంటుంది, డబ్బు కోసం కాదు. ఇలాగ చాలా సంఘాల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయంకరమైన జాడ్యం ఇది, విరోధభావం. చర్చికి వెళ్తున్న సేవకునితో సమాధానం లేని వాళ్ళు, విశ్వాసులతో సేవకునికి సమాధానం లేకపోవటం, భార్య భర్తల మధ్య సమాధానం లేకపోవటం, తల్లి బిడ్డల మధ్య సమాధానం, అత్త కోడల మధ్య, ఆడబడుచుల మధ్య, ఏమండి ఇంటిలో వాళ్ళు అంతేకాదు నైబర్స్ మధ్య సమాధానం లేని పరిస్థితులు వస్తున్నాయంటే ఇది లోక జ్ఞానం. దేవుని జ్ఞానం అయితే సమాధాన పడుతున్నాం. ఇక మూడో విషయానికి వస్తే మృదువైనది, నాలుగవదిగా సులభముగా లోబడేది, ఐదవదిగా కనికరముతో మంచి ఫలముతో, ఆరవదిగా మంచి ఫలంతో నిండుకున్నది, ఏమంటే ఏడవదిగా పక్షపాతమైన వేషధారణ లేనిదై ఉన్నది. 7 స్తంభాలతో ఈ జ్ఞానం కట్టబడింది. అందుకని సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞానము నివాసం కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కబడి ఉన్నాయి అని చెప్పి రాయబడింది. 7 స్తంభాలే ఈరోజు మన యాకోబు పత్రికలో చూస్తున్న పైనుడు వచ్చి జ్ఞానములో ఉన్న పవిత్రత, సమాధానము, మృదత్వము, సులభముగా లోబడుట, కనికరముతో, ఏమండి కనికరంతో ఉండుట, మంచి ఫలముతో ఉండుట, పక్షపాతమైన వేషధారణ లేకుండా జీవించేది ఈ జ్ఞానం. ఇట్టి జ్ఞానము, దేవుని జ్ఞానము ఎవరికైతే లేకపోయిందో వాళ్ళ జీవితంలో దేవుని ఏం చేస్తున్నారండి? విసర్జిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని ఎలా విసర్జిస్తున్నామండి? మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాం, పరిచయ ధర్మంలో ఉన్నాం, ప్రభువులో మేము వాడబడుతున్నాం అనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నేను తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, నిజంగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే నీ ఇష్టానుసారమైన సంఘాలకి వెళ్ళావా, దేవుడి ఏర్పరిచిన సంఘాలకి వెళ్ళావా? ఇర్మీయా గ్రంథం 3 దయచేసి గమనించండి. 15వ వచనం ప్రకారంగా, నాకు ఇష్టమైన కాపర్లు మీకు ఏర్పరుస్తాను, వారు జ్ఞానంతో వివేకంతో మిమ్మల్ని ఏలుతారు. నువ్వు ఏర్పరచుకునే కాపరి కాదు, నువ్వు నడిపించుకునే నడిపింపు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే నడకలో నువ్వు వెళ్ళే సంఘములో దేవుని వాక్యం నేను గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు, ఉపదేశం ఇస్తున్నప్పుడు 9వ అధ్యాయంలో యోహాను దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథంలో 9వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా గమనించండి. 8వ వచనం ప్రకారంగా గద్దింపు వచ్చినా, 9వ వచనం ప్రకారం ఉపదేశం వచ్చినా, 10వ వచనం ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు నేర్పే జ్ఞానము ఆ మందిరంలో ఉంటే నువ్వు నిజమైన దేవుని సన్నిధిలో ఉన్నట్టే. లేదో అంటే నువ్వు దేవుడిని విసర్జించావు. దేవుడు అంటే ఎవరండి? క్రైస్తవ జీవితంలో చాలామంది అనుకుంటారు ఇది అన్యులకు రాయబడిన మాట ఏమని. కాదండి, క్రైస్తవ సంఘాలకు రాయబడిన మాట. ఈరోజు దేవుడిని విసర్జించే స్థితిలో ప్రజలు నశించిపోతున్నారు, విశ్వాసులు నశించిపోతున్నారు. కారణం ఏంటంటే అంటే దేవుడు ఎవరో కాదు, అది వాక్యం ఉండని వాక్యం, దేవుని ఎదురు వాక్యమే దేవుడై ఉండని యోహాను సువార్త 1వ అధ్యాయం తెలుసుకుని ఆ వాక్యం నీ జీవితంలో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి నీ జీవితం లోబడక పారిపోతుంది. ఒకసారి చూడండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంత్య దినాల్లో భయంకరమైన రోజుల్లో ఈ ప్రజలు జీవిస్తున్నారు కనుక ఆయన తిమోతికి చెప్తూ ఆ యొక్క మాటలు ఇలా మాట్లాడుతూ 4వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగ దయచేసి గమనించండి. 3వ వచనం ప్రకారం, ఎందుకనగా జనులు ఇత్త బోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, తనకు అనుకూలమైన బోధకుల దగ్గరికి పరిగెత్తే పనికిమాలి బ్యాచ్లు చాలా ఉంటాయి. పరిచర్యను విడిచిపెట్టి, ప్రభుని విడిచిపెట్టి, దేవుడు ఉన్న మన స్థలంలో ఉండకుండా పరిగెత్తితే ఒకటి వానికి నష్టమే, రెండోది వెళ్ళే సంఘాలకి నష్టమే, వెళ్ళే సంఘాలకు కూడా నష్టమే, ఆ కాపరికి నష్టమే. దేవుడి ఏర్పాటు లేని విశ్వాసుని దగ్గరికి వస్తే ఓ కాపరి నీ సంఘం పతనం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, సమస్యలు వస్తాయి. జాగ్రత్త. ఎందుకంటే యోనా దేవుని చిత్తానుసారంగా లేకుండా ఎక్కిన వాడ ఆ తరిసికి పోయే వాడ తుఫాను పట్టి అందులో ఉన్న సామానం అంతా ఎలా గందరగోళం అయిపోయిందో, పరిస్థితి గందరగోళం అయిపోయిందో. ఈనాడు దేవుని చిత్తానుసారంగా లేని విశ్వాసులను కూడబెట్టుకుంటే నీకు వచ్చే ప్రమాదాలవే. వచ్చిన ప్రజలను వాక్యంతో గద్దించడము, వాక్యంతో సరిచేయడము, ఉపదేశంతో బలపరచడము, యెహోవా యందు భయభక్తులతో వారు నడిపించడమే. సామెతలు 9వ అధ్యాయంలో దేవుని జ్ఞానంకున్న లక్షణాలు 8, 9, 10 వచనాలు మరలా చదువుకోండి. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది అంటే గద్దింపును ప్రేమించేటట్లు చేస్తుంది. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే ఉపదేశం అందించి నీలో ఉన్న జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది. దేవుని జ్ఞానం నీలో ఏం చేస్తుంది అంటే యెహోవా యందు భయభక్తులను కలిగిస్తుంది. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనంలో కూడా అదే రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జ్ఞానము. ఈరోజు మానవ జ్ఞానంతో అల్లర్లు రేపే కొంతమంది మనుషులు
దైవశక్తి తెలియక, సియోన్ అనుభవం తెలియక, పరలోక అనుభవం తెలియక, ఆత్మీయ అనుభవం తెలియక, నిత్యజీవ అనుభవం తెలియక, ఈ జీవితం తర్వాత ఉన్న జీవితం తెలియని మనుషులతో ప్రయాణం చేసే విశ్వాసులు అనుకుంటున్న వాళ్ళు దయచేసి గమనించండి, వాళ్ళు ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మనుడుగా సాగించే కొంతమంది దౌర్భాగ్యులు మిశ్రమ జనాంగం సంఘాల్లో చేరి ఆత్మీయులైన వారిని ఈడ్చుకుపోతున్న, కళ్ళ ముందు కనపడుతుంటే హృదయ వేదనతో ఉంటున్న ఈ రోజున నేను మాట్లాడుతున్నది దైవ జ్ఞానం ఉండి నడవడం నీకు మేలు. ఎందుకు తెలుసా? జ్ఞానం లేక ఉంటే అది నీకు ప్రమాదం. జ్ఞానం కలిగి ఉండి బ్రతకండి. జ్ఞానం లేకుండా మీరు బ్రతకొద్దు అని దేవుని యొక్క వాక్యం ఎందుకు చెప్తుందంటే, ఏమిటారా, జనులు సహించని పరిస్థితుల్లో హితబోధను, ఆరోగ్యకరమైన బోధను సహింపని రోజుల్లో ఉన్నారట. దురద చెవులు గలవారై, పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి ఏమని, దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవివ్వక కల్పన కథల వైపుకు, మోటివేషన్ క్లాసులండి, మోటివేషన్ క్లాసులు, పిట్ట కథలు, కట్టు కథలు, ఎవడో చెప్పిన డ్రామాలు, ఈ మాటలు ఎక్కువైపోయినాయి బోధకుల మధ్య. ఎందుకంటే సరైన వాక్యం చెప్తే చెదిరిపోతారేమో అని భయం. అందుకని ఇక జ్ఞానం లేని వారి ఉండక బ్రతకండి. ఎలా బ్రతుకుతున్నాం ఈరోజు మన బ్రతుకులో కారు ఉందా, మేడ ఉందా, మనకు పరువు ఉందా, 10 మంది వెనకాల ఉన్నారా, ఇవన్నీ నేను పరలోకం చేర్చదు. దేవుని జ్ఞానమే నేను పరలోకం చేరుస్తుంది, పాతాళం నుండి తప్పిస్తుంది. లేకపోతే దేవుని జ్ఞానం లేకపోతే నువ్వు విసర్జించడం వల్ల ఆయన విసర్జించి నష్టపోతావు. దేవుని బిడ్డలు అదే ఇంటిలో, అదే సంఘంలో, అదే పరిచర్య ధర్మంలో 2 కోడళ్ళు చేరారు విశ్వాసులుగా, దేవుని పిల్లలు, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని సొత్తుగా బయలుదేరారు. అందులో ఒక ఆమె పేరు వార్ప, మరొక ఆమె పేరు రూతు. దేవుని బిడ్డలారా, వార్ప యొక్క పెద్ద కోడలుగా ఆమెను చూచి రూతు అనుకుంది, నేను ఇంటిలో కోడలుగా ఉంటే ఎంత బాగుంటుందని. కానీ వార్ప జీవితంలో గమనించండి, ఆమె తన తోటి కోడలుగా ఆహ్వానించడం కొరకు వెల్కమ్ చెప్పడానికి మంచిగానే ఉంది. కానీ సరైన ఒక నిర్ణయం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఈ కోడలు వార్ప ఆ శ్రమను తట్టుకోలేక వెనుదిరిగితే, ఆ కోడలను చూసి చేరిన ఆ సంఘ పరిచర్యలో, ఆ దేవుని పనిలో, ఆ యొక్క అత్త ఇంటిలో ఈ చిన్న కోడలు మాత్రం జ్ఞానము కలిగి ప్రవర్తించింది. ఈరోజు ఎవరో వెళ్ళిపోతున్నారని వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడం కాదు, ఎవరో ఉండిపోతున్నారని వాళ్ళ వెనకాల ఉండిపోవడం కాదు, ఈ జ్ఞానంతో ప్రవర్తించాలి. వార్ప వెళ్ళిపోతుంది, వార్ప నా పెద్ద అక్కే, నా కుడి ఇంటికి పెద్ద కోడలే, నాకు తోటి కోడలే, నాకు ఈమెను చూసే కదా ఈ ఇంటిలో నేను దేవుని పనులో చేరాలని, ఇంటికి కోడలు అవ్వాలని నాకు ఒక అభిప్రాయము, ఆశ కలిగింది. కానీ ఈమె వెళ్ళిపోతుంది ఏంటి అని ఈమె వెనకాల వెళ్ళిపోలేదు. కొంతమంది ఉంటారు, మా ఫ్రెండ్ రావట్లేదు, మా సహోదరుడు రావట్లేదు, మా కొలిక్ రావట్లేదు, మా కులస్తుడు రావట్లేదు, మాకు ముందు తీసుకొచ్చిన వాడు రావట్లేదు, లేదా మాకు పలానా వాడు రావట్లేదు అని చెప్పి వేరు స్థలాలు పరిగెత్తే వాళ్ళు ఉంటారు. దేని బిడ్డారా, దేవుని ఆత్మ నడిపించే సంఘానికి ముందు కన్నీళ్లు కార్చండి, ప్రార్థించండి, ఉపవసించండి, నాకు మంచి ఉపదేశం గల సంఘం ఇవ్వండి అని అడగండి. నీ చెవులకు వినపడి లేదా నీ కళ్ళకు కనపడి కాదు, ఆత్మలో అన్వేషించి, నాకు దేవా నీ ఆత్మతో నడిపించే సంఘం నాకు దయచేయి, ఉపదేశం ఉన్న సంఘం నాకు దయచేయి, పరిచర్య ఉన్న సంఘం. ఎందుకంటే కడవరి దినాల్లో నీ నిత్య జీవాన్ని తీసుకెళ్లేది ఒక్క గమనించండి, ఉపదేశం మాత్రమే పరలోకాన్ని చేర్చేది, ఇంకొక మార్గం లేదు. నువ్వు బాప్తిసం పొందేశాను, బైబిల్ పట్టుకున్నాను, పేరు మార్చుకున్నానంటే సరిపోదు. బ్రతుకు మారాలి, ప్రభుకి ఇష్టమైన బ్రతుకులో జీవించాలి. ఈనాడు జ్ఞానం లేక దేవునిని విసర్జించి నశించిపోతున్న వారనగా, దేవుడు అనగా వాక్యాన్ని విసర్జించి కల్పనా కథలకు వెళ్ళిపోయి, కట్టుకథలకు వెళ్ళిపోయి, పిట్టకథలకు వెళ్ళిపోయి, లోక సంబంధమైన మర్యాదలకు వెళ్ళిపోయి, ఇదే బోధ అనుకుని ఆ కుర్చీలో కూర్చుని, లేదా ఆ ప్రాంతంలో ఆ చర్చిలోకి వెళ్తున్నప్పుడు మందిరంలోకి వెళ్ళిపోతున్నామని చెప్పుకుని, ఏదో నలుగురు సరదాగా వెళ్ళిపోయి వస్తా టీ తాగామా, భోజనం చేసామా, పిక్నిక్కి వెళ్తున్నాము వారానికి ఒకసారి అన్నట్టుగా వెళ్ళొచ్చేది కాదు మందిరం అంటే. మందిరంలో నీ జీవితం పరిచర్య చేయాలి. మందిరంలో సేవకునికి నువ్వు పరిచయం కావాలి. మందిరంలో నీ బ్రతుకు, నీ ఆత్మీయత కట్టబడడానికి, ఆ పరిచర్య ధర్మానికి నువ్వు లోబడి, దైవజనుడు పంపే స్వార్థ పరిచర్య కానీ, దైవజనుడు ఏర్పరిచే ప్రత్యేక మీటింగ్ పరిచర్యలో, నియమిక కూటాల్లో కానీ మీరు ఉండడానికి ఇష్టపడితే మీ ఆత్మీయ ఎదుగుదలకు, అభివృద్ధికి మీ జ్ఞానం పనిచేస్తుందని అర్థం. ఈ రోజున చాలామంది ప్రేక్షకుల్లాగా ఏదో మాల్స్కి వెళ్ళొచ్చినట్లు, సినిమా హాల్కి వెళ్ళొచ్చినట్లు, ఫంక్షన్లకు పోయి వచ్చినట్లుగా చర్చిలకు పోయి వస్తున్న స్టైల్గా మారిపోయారు. కారణం ఏంటంటే, చాలామంది ఒకప్పుడు పరిచర్య చేసిన వాళ్ళు చేయలేని స్థితిలో దిగజారిపోయినట్టు కారణం జ్ఞానం లేక. ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం.
7 స్తంభములు కలిగిన నివాసం కట్టుకున్న జ్ఞానము. సామెతలు 9:1 చెప్పినట్లుగా, యాకోబు పత్రికలో 3:17 చెప్పినట్లుగా, దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానం లేక, ఈ జ్ఞానం దేవునికి సులువుగా లోబడే తత్వం లేక, మృదువుగా దేవుని సన్నిధిలో తనను తాను అప్పగించుకునే తత్వం లేక, దేవుని సన్నిధిలో సమాధాన పడే మనస్తత్వం లేక, విన్నారా, దేవుని సాన్నిధ్యాన్ని పవిత్రతను కాపాడుకునే మనస్తత్వం లేక, మంచి ఫలములు ఇవ్వలేక, ఎవరిని వేషధారను విడిచిపెట్టలేక, మోసం విడిచిపెట్టలేక, దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేక బ్రతుకుతున్న మనుషులు అక్కడక్కడ చాలామంది ఉన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో కొంతమంది జ్ఞానం ఆందోళన పరిస్థితుల మధ్య కొనసాగుతూ ఉంది. చూడండి, ఈరోజు నీ జ్ఞానం నిన్ను రక్షించగలిగేది అయితే చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం గమనిస్తే జ్ఞానం లేకపోతే వచ్చే నష్టం ఏంటిరా అంటే, ఓషియా గ్రంథంలో చెప్తున్న 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించండి, సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు, వాదిస్తున్నాడు. ఆయన ఏమండి వాళ్ళతో గొడవ చేస్తున్నాడు, వాళ్ళతో ఆయన యుద్ధం చేస్తున్నాడు, ఆయన పోరాడుతున్నాడు. దేవుడు మనుషుడితో పోరాడే పరిస్థితి, దేశంతో పోరాడే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఆయనకి ఏదో గుడి కట్టలేదు, కానుక ఇవ్వలేదు, బల్లు ఇవ్వలేదని కాదు. నీలో దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల కనికరం లేదు, జ్ఞానం లేకపోవడం వల్ల సత్యం లేదు, సత్యమునకు చెవివ్వలేని పరిస్థితి. సత్య సంబంధమైన ప్రతి ఒక్కడు, సత్యం అంటే ఏంటయ్యా అంటే నిత్య జీవాన్ని అన్వేషించే స్థితిలో, ఈ జీవితం తర్వాత ఉన్న జీవితాన్ని గ్రహించే స్థితిలో బ్రతికే వ్యక్తిత్వం సత్యం. వాక్యమే సత్యం. ఆ వాక్యం శరీరధారి ఈ లోకానికి వచ్చి కృపాసత్య సంపూర్ణంగా మనుషుడిగా మన మధ్య నివసించి, ఆయన సిలువ వేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడే తిరిగి వెళ్ళిపోయాడే, అందరికి కనపడి సత్యం. ఈ జీవితం తర్వాత ఉన్న జీవితం సత్యం, నీ ఆత్మ సత్యం, నిత్య రాజ్యం సత్యం, పరలోకం సత్యం, పాతాళం సత్యం. పాతాళం ముందు జాగ్రత్త సుమా. జ్ఞానం లేకపోవడం వల్ల పాతాళానికి వెళ్ళిపోతున్న ప్రజలు పరిచర్ని విడిచిపెట్టి, నేను ప్రభు పని చేస్తున్నాను, విశ్వాసంలో ఉంటున్నాను, నేను బైబిల్ పట్టుకున్నాను, నేను మందిరానికి వెళ్తున్నానని దేవుడు ఉండమన్న స్థలంలో ఉండకుండా కాని స్థలాలకు పోయి నేను ఆరాధన చేస్తున్నాను, నీకు ఇష్టమైన బోధలకు, ఇష్టమైన సంఘాలకు పోతే నరకం తప్పదు బ్రదర్ సిస్టర్, నరకం తప్పదు. నువ్వు అనుకుంటున్నావు అన్యుడు పోతున్నాడేమో నరకానికి, అని కాదు. చాలామంది సంఘాలలో విశ్వాసులు ఈ రోజున తమ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి, తమ విశ్వాస సంబంధమైన క్రియలు విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, జ్ఞానము కలిగి బ్రతకండి. వాక్యం చెప్తుంది, జ్ఞానం కలిగి బ్రతకండి. అందుకనే పరిశుద్ధ బైబిల్ దేని బిడ్డారా, ప్రకటన గ్రంథంలో రాయబడినప్పుడు ఒక మాటను మీకు ఈ సందర్భంలో తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని సంఘాలు, 7 సంఘాల గురించి వ్రాస్తున్న ప్రత్యక్షతలో సార్దీసులో ఉన్న సంఘానికి చెప్తూ, ఇదిగో 3వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతూ ఏమంటున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. 2వ వచనంలో రాయబడింది, కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఎలయనగా ఎలాగూ ఉపదేశం పొందుతువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని, వింటున్నారా 3వ వచనంలో రాయబడిన మాట, నువ్వెలాగా ఉపదేశం పొందావో, ప్రారంభం నుంచి నీ ఉపదేశం ఎలాంటిదో, నీ ఉపదేశ క్రమం ఎలాంటిదో అది గుర్తించుకో. ఉపదేశంలో గద్దింపు ఉందా, ఉపదేశంలో ప్రోత్సహించేది ఉందా, ఉపదేశంలో మారు మనసు ఉందా, ఉపదేశంలో బాప్తిసం ఉందా, ఉపదేశంలో పరిశుద్ధాత్మ నింపుదల ఉందా, ఉపదేశంలో మూర్ఖుల ఇతర వారికి వేరే బ్రతకడం ఉందా, ఉపదేశంలో అపొస్తలుల బోధ అందిరు, సహవాసం అందును, రొట్టె విరుచు నొచ్చుకునే బోధ. అపొస్తలుల బోధ అంటే నొచ్చుకుంటుంది. ఈ ఉపదేశం ఎలాగింటువో జ్ఞాపకం చేసుకుని, ఏమండి ఎలాగ వింటువో ఈ జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందము. దావీదంతటి వాడే నాతాను ప్రవక్త వచ్చి తనను గద్దిస్తే, తన విశ్వాస ప్రయాణాన్ని గురించి, తను చేసిన కొన్ని బలహీనమైన పరిస్థితులను గురించి, బెత్యబాను గురించి సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడిన మాటలకు తను వెంటనే పశ్చాత్తాపడి, అయ్యో నేను పాపం చేశానే, నేను పాపంలో నా జీవితంలో పాపం సంబంధమైన జీవితాన్ని 12వ వచనంలో ఒప్పుకుంటూ 51వ కీర్తనలో తన యొక్క కన్నీళ్లతో దేవుని సన్నిధిని ప్రాయచిత్తం కోరి ప్రార్థించాడు. హిమము కంటే తెల్లగా చేయగల దేవుడవు నీవు, నన్ను కడుగయ్యా, ఇస్సోపుతో నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసేకయ్యా, నీ సన్నిధిలో నన్ను త్రోసేకయ్యా అని ఏడ్చాడు. 51వ కీర్తనలో దిద్దుకున్నాడు, మారు మనసు పొందాడు.
ప్రాయచిత్తంగా తన జీవితాన్ని, తన హృదయాన్ని, తన మనసును ప్రభుకు అప్పగించుకున్నాడండి. ఎందుకో తెలుసా? తన జీవితంలో ఈ జీవితం కాలం మట్టుకు బ్రతకడానికి కాదు, రాజు అంతటి వాడే తన సింహాసనం వదులుకుని నిత్యత్వాన్ని చూస్తున్నాడు. ఈ లోకంలో నా పొరపాట్లను, నా జీవితాలను కవర్ చేసుకుని బ్రతికేస్తే అయిపోతుంది అనుకోవట్లేదు. ఎందుకంటే తన ముందున్న వాళ్ళు చాలామంది అలా పొరపాట్లను కవర్ చేసుకుని బ్రతికారు. పొరపాట్లను కవర్ చేసుకోవడం కదా, పొరపాట్లను గ్రహించి ఒప్పుకునేవాడు ధన్యుడు. తన పొరపాటును గుర్తించాడు. ఇక్కడ అంటున్నాడు, సంఘమా, ఓ సార్దీసులో ఉన్న సంఘమా, నువ్వు ఎలాగ ఉపదేశం వింటువో అది నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకో. ఒకసారి నీ ఆత్మీయ స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నువ్వు జాగరూకుడవై ఉండినడలా నేను దొంగ వల్లే వచ్చేదును, ఏ గడి నీ మీదకు వచ్చేదునో నీకు తెలియనే తెలియదు. వింటున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యాన్ని గ్రహించే స్థితిలో ఉన్నావా? నేను వింటున్నానండి, సహోదరుడు చెప్పారు చూడండి, ఆన్లైన్లో వింటున్నానండి, టీవీలో పెట్టుకుంటున్నానండి, ప్రసంగాలు బాగానే వింటున్నానండి, చర్చి కంటే రానండి, మనుషులను పట్టించుకోనండి, నీ పాస్టర్లు నాకు వద్దండి. ఇది కాదు. సంఘం లేకుండా, సంఘ కాపరి లేకుండా నిజ జీవానికి వెళ్ళాలనుకోవడం చాలా అవివేకం, చాలా అవివేకం. ప్రభు పరలోకాన్ని సంఘంలోనే దాచిపెట్టాడు, పరిశుద్ధాత్మ సంఘంలోనే పెట్టాడు. పరిశుద్ధాత్మ కార్యం లేకుండా ఎవడు పరలోకి వెళ్ళలేడండి. పరిశుద్ధ ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడండి. ఈ భూమి మీద పరలోకం నీ జీవితంలో పరిశుద్ధాత్మ రూపంలో పనిచేస్తేనే ఆ పరలోకంలో నువ్వు కనపడతావు, నేను కనపడతాం. అది గుర్తించాలి. అందుకని ఇక్కడ బైబిల్ అందులో మరోసారి ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తున్నప్పుడు ఏమంటాడంటే, దీని బిడ్డారా, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును, 11వ వచనంలో రాయబడిన మాట, ఎవడు నీ కిరీటమును అపహరించుకున్నట్లుగా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను అని చెప్పి ప్రకటన 3:11 చెప్పిన మాట ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న వారికి చెప్తున్న మాట, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నీ విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకో, నీ ఆత్మీయతను గట్టిగా కాపాడుకో. ఎందుకంటే ఒక్కసారి నీ ఆత్మీయత దిగజారితే మరలా తిరిగి కట్టుకోవాలంటే అది చాలా కష్టమైన పరిస్థితి, ఈజీ కాదు. ఒక్కసారి నువ్వు కుటుంబ ప్రార్థనలో ఒక వారం మాని మరలా స్టార్ట్ చేయాలంటే కష్టమే. ఒక ప్రార్థన జీవితం మాని మరలా తిరిగి స్టార్ట్ చేయాలంటే కష్టమే. బైబిల్ స్టడీ ఒకసారి మాని మరలా తిరిగి స్టార్ట్ చేయాలంటే కష్టమే. సంఘం నుండి నీ ఆత్మీయ తండ్రి నుండి నువ్వు వెళ్ళి మరలా తిరిగి రావాలనుకున్నప్పుడు చాలా కష్టమే. అందుకని వెళ్ళకముందే, పరిచర్య ధర్మాన్ని విడిచిపెట్టకముందే, ఆత్మీయ జీవితం నీ జీవితం నుండి నీ యొక్క జీవితంలో క్షీణించకముందే దాన్ని తిరిగి బిల్డ్ చేసుకోవడానికి, కట్టుకోవడానికి మిమ్మల్ని మీరు ఆయుధపరచుకోగలిగితే చాలా సంతోషం. సాతాను ఏం చేస్తారు తెలుసా? నిర్లక్ష్యపు ఆత్మ పెట్టి నీ ఆత్మీయ జీవితానికి నిరుత్సాహాన్ని తీసుకొచ్చి నీ ఆత్మీయ అనుభవాల్లో నిరుత్సాహపరిచే ఆత్మ. ఈ కరోనా వైరస్ పరిస్థితుల మధ్యలో, ఈ వైరస్ 2020 స్టార్ట్ అయిన పరిస్థితి, ఇండియా భారతదేశంలో స్టార్ట్ అయిన పరిస్థితులు మనం గమనిస్తే మార్చి నెలలో ఎంత భయంకర పరిస్థితి అంటే, ఆ రోజు చర్చ్ లాక్డౌన్స్ అని మొదలుపెట్టిన 22వ తారీఖు ఆ పరిస్థితులు మొదలుకొని ఇప్పటి వరకు దేవుని పిల్లలు ఒకవేళ వచ్చే పరిస్థితులు వచ్చినా వస్తున్నారు, అలవాటు ప్రకారం వస్తున్నారు తప్ప, కొంతమంది అలవాటు ప్రకారం వస్తున్నారు తప్ప, ఒకప్పుడున్న ఉజ్జీవము, ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడున్న ఆ వైరాగ్యము కొంతమందిలో క్షీణించిపోయింది. పైగా వాళ్ళు అంటున్నారు, అయ్యా తిరిగి కట్టబడాలని ఆశ ఉంది, కానీ కట్టబడడానికి మాలో ఉన్న ఆత్మ సహకరించట్లేదు. నిజమే దేని బిడ్డారా? నేను ఒక చెల్లినో, ఒక తమ్ముడినో, ఒక అక్కనో, ఒక అన్నయ్యనో, ఒక దైవజనునో, ఒక విశ్వాసునో, ఒక సువార్థికురాలనో, ఒక బ్రదర్నో, సిస్టర్నో నేను కించపరిచి మాట్లాడట్లేదు. ఏదైనా నీకు కలిగిన దాన్ని ఒక్కసారి నువ్వు వదులుకుంటే తిరిగి దాన్ని రీబిల్డ్ చేసి మరలా తిరిగి దాన్ని కట్టాలి, దాన్ని మరలా తిరిగి పునరుద్ధం చేయబడాలి అనే ఆత్మీయ నిర్ణయానికి వస్తే కనుక దురాత్మల సమూహం ఎప్పుడు వెంటాడి నీ ఆత్మీయ స్థితిని కట్టడం కోసం చాలా భారంగా జరుగుద్ది. ఆ ప్రారంభ దినాలు అయితే సులువుగా, తేలిగ్గా, చక్కగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెక్కల నీడలో వెళ్ళిపోతున్న అనుభవాన్ని ఒక్కసారి నువ్వు వదులుకొని తిరిగి కట్టుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు నీ ప్రయాస, నీ కష్టం చాలా అవసరం అవుతుంది. ఉపవాసం, జాగరం చాలా అవసరం అవుతుంది. అందుకనే ఏదైనా ఒక పరిచర్య వదలకుండా కాపాడుకుంటే మంచిది, వదిలితే దాన్ని తిరిగి కట్టుకోవడం చాలా కష్టం. అందుకని దేని బిడ్డలారా, ప్రభు బిడ్డలారా, దయచేసి గమనించండి, మనకి ఇవ్వబడిన పరిచర్యలు చాలా విలువైనవి. మీరు ఏ పరిచర్య కలుగున్నా, ప్రార్థన పరిచర్య కలుగున్నా, బైబిల్ స్టడీ పరిచర్య కలుగున్నా, ఇతరులకు సహాయం చేసే పరిచర్య కలుగున్నా, పరిచర్య సంఘాలలో కుర్చీలు వేయటమో, బరకాలు వేయటమో, నియమిక కూటాలకు వెళ్ళి ముందుగా వెళ్ళి మీరు ఉండడమో, సిస్టమ్ ఆన్ చేయటమో, ఒకవేళ సంగీతం చేయటం, సంగీత పరిచర్య ఇవ్వటమో, ఒకవేళ పాటల్లో పాడడమో, పరిచర్య ధర్మాల్లో ఒకవేళ మీరు మీ జీవితాల్లో నడుస్తున్నప్పుడు స్త్రీల సమాజంలో అక్కలు చెల్లుళ్ళు అయితే ఆ స్త్రీల పరిచర్య నడిపించడమో, యూత్ పరిచర్య అయితే, సండే స్కూల్ పరిచర్య అయితే నడిపించే
కార్యక్రమం నడిపించడమో, సేవకుల పరిచర్య అయితే ఆ సేవకుల పరిచర్యలో ముందుండి నడిపించే బిడ్డవో, డ్రమ్ము కొట్టే బిడ్డవో, కాయలు వాంచే బిడ్డవో, వంట చేసే బిడ్డవో, పాత్రలు కడిగే బిడ్డవో, లేకపోతే ఆయా ప్రాంతాలలో ఈదు కూటాలకి ముందుగా వెళ్ళి సిద్ధపరిచే బిడ్డవో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితుల్లో గుండా పని చేస్తున్న నీవు ఏదైనా ఒకసారి వదులుకుంటే తిరిగి కట్టుకుంటాం చాలా కష్టం అవుతుంది. కాబట్టి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని పరిచర్యను కొనసాగించు. ఇది జ్ఞానం. ఎందుకంటే దేని బిడ్డారా, అట్టి జ్ఞానం లేకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా? బైబిల్లో అదే రాయబడింది. జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించడం అంటే అర్థమవుతుందండి, వాక్యాన్ని విసర్జించి, వాక్యాన్ని విడిచిపెట్టి కల్పన కథలకు వెళ్ళి. అందుకని రోమపత్రికలో అపోస్తుడైన పౌలు గారు ఎంత ఆవేదన చెందుతున్నాడండి. దేవుడని తెలుసు కూడా రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేని బిడ్డారా 21వ వచనంలో, మరియు వారు దేవునిని ఎరిగియు వింటున్నారా, వారట దేవుని ఎరిగియు. ఇప్పుడు దేవుని ఎరగని వారు కాదు వాళ్ళు, దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు. ఏమండి, వారు ఏ విధంగా స్థితిలో పట్టబడ్డారో, నిలబడ్డారో, కట్టబడ్డారో, ఆ స్థితి కారకులయ్యారో, వారు ఉద్యోగ, వ్యాపార, విశ్వాస జీవితాలకు ఏ సంఘ పునాదులు అతని జీవితంలో, ఏ ఆత్మీయ తండ్రి జీవితం ఆమెను బలపరిచిందో, అతను బలపరిచిందో ఆ సంగతి మరిచిపోయిన కృతజ్ఞత లేని స్థితి. ఇదిగోండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపని లేదు కానీ తమ వాదనలు యందు వ్యర్థులు. వాదన ఉన్నవాడు రోదన తప్పదు. వాదన బ్రతుకులు ఎప్పుడు రోత బ్రతుకులుగా మారిపోతే జాగ్రత్త అండోయ్, రోత బ్రతుకులు అయిపోతాయి. ప్రభువునికి ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకో, నీ ఆత్మీయతను కాపాడుకోండి. దేని బిడ్డారా, దేవుడు జ్ఞానం లేని వారితో వాదిస్తున్నాడు, వ్యాజ్యమాడుతున్నాడు. అందుకని జ్ఞానం లేకుండా ఉన్నట్టు బ్రతుకుతున్నామే మనం. అంటాడు, ఇక జ్ఞానం లేని వారి ఉండక బ్రతకండి. ఏ జ్ఞానం అది? పరసంబంధమైన జ్ఞానం. ఇగో సామెతలు 9:1 ఈ జ్ఞానము నివాసం కట్టుకుంది. దానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 7 స్తంభాలు ఉన్నాయి. ఈ 7 స్తంభాల్లో పవిత్రత అనే స్తంభం, సమాధానం అనే స్తంభం, అంటే మృదుత్వం అనే స్తంభం, అంటే సులభముగా లోబడే స్తంభం, అంటే కఠోరమైన మనస్తత్వంతో సంవత్సరాలు ఏమండి దేవుని సంఘానికి సంవత్సరాలు బిగబెట్టుకుని కూర్చుని ఇళ్లలోకి కూర్చుని, లేదా ఎక్కడెక్కడో పరిస్థితుల్లో కూర్చుని, నీ షాపులో అలాంటి సమస్య వస్తే వెళ్ళి సమాధాన పడతావు, నీ ఉద్యోగులు అటువంటి సమస్య వస్తే సమాధాన పడతావు. కానీ నీ ఆత్మీయ తండ్రితో సంఘంలో పరిచర్యలు సమాధానం ఎందుకు పడవు? కారణం ఏంటంటే నీలో ఉన్న సాతాను జ్ఞానము దేవుని సాన్నిధ్యంలో మృదువుగా కానీ సులభము కానీ లోబడనివ్వకుండా ఉంటుందేమో చూసుకోండి ఒకసారి. ఎందుకంటే అది పాతాళాన్ని తీసుకెళ్లే ద్వారం. సామెతలు 7లో చెప్పాడు, జ్ఞానం లేనివాడు ఏమండి ఎలాంటి వాళ్ళ మధ్య ఉంటాడట? జ్ఞానం లేనివాడు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, జ్ఞానం లేని వారి మధ్యను ఏమండి యవనస్తుడు మధ్యను బుద్ధి లేని పరుచువాడు ఒకడు కనపడ్డాడట. జ్ఞానం లేని వారు మాట్లాడదు. జ్ఞానం లేని వారి మధ్యను, యవనస్తుల మధ్యను బుద్ధి లేని ఏమండి పడుచువాడు ఒకడు కనపడ్డాడు. వీడెవరు అంటే ఏమండి ఇక్కడ రాయబడిన మాట, వీడి యొక్క మీటింగ్లే వేరు, వీడి యొక్క ఈటింగ్లు వేరు, వీడి బ్రతుకులు వేరు, వీడి యొక్క భ్రమలు వేరు, వీడి చెప్పుడుకుంటూ మాటలు వేరు, వీడి ఆకర్షణలు వేరు. ఒక ఆత్మీయంగా ఎదిగే పరిచర్య ధర్మాన్ని తప్పిపోయే స్థితి, తన గూడు విడిచే పరిస్థితి, తన ఆత్మీయతను విడిచి తిరుగుతున్న పరిస్థితి. ఇటువంటి వాణి జీవితంలో అటువంటి సందు మూలల్లోకి పోయి, అటువంటి వీధుల్లోకి పోయి అతని బ్రతుకును తన యొక్క జీవితంలో తాకట్టు పెట్టుకున్న వాడికి 26, 27 వచనాలు చెప్తుంది. ఇదేకి దేవుని గమనించండి, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం 27లో రాయబడింది. ఏ మార్గంలో ఉన్నాడు జ్ఞానం లేనివాడు? పాతాళమునకు పోయే మార్గంలో కాపురం చేస్తున్నాడు. అక్కడ ఉంది, ఆ మార్గము మరణశాలకు దిగిపోతుంది. జాగ్రత్త, మరణశాలకు. తన ఆత్మీయ జీవితాన్ని గ్రహించలేని వ్యక్తిత్వాలు కొన్నిసార్లు దేని బిడ్డారా వెళ్ళే సంఘ పరిచర్య ధర్మాలను నమ్మకంగా లేని వాళ్ళు, అక్కడున్న పరిస్థితులు నమ్మలేని వాళ్ళని దేవుడే ఏరేస్తాడు. నువ్వు వెళ్తున్న సంఘ పరిచర్య ధర్మాన్ని, ప్రార్థన జీవితాన్ని నువ్వు గ్రహించాలా.
ఎప్పుడు కన్నులు తెరవబడతాయి, అప్పుడు మా పాస్టర్ గారు నేను పరిశుద్ధుడు అనుకున్నాను, అయ్యో ఇప్పుడు పరిశుద్ధుడు కాడనుకున్నాను, అప్పుడు పరిశుద్ధుడిని అనుకున్నాను, తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయ్యో మా దైవజనుడు పరిశుద్ధుడు, ఇప్పుడు పరిశుద్ధుడు కాదనుకుని వెళ్ళిపోయాను అని అనుకుంటే కనుక భ్రమపడే చాలా 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 భయంకర పరిస్థితులు. దేవుని సేవకుడు యేసన్న గారి గురించి నేను వింటూ నా పరిస్థితి నాకు తెలుసు. ఆ దైవజనుడు దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే, ఆ వాక్యం బోధిస్తున్న సందర్భంలో ఒక బిడ్డ తన చిన్నారి బిడ్డకు కాస్త ఆకలి తీర్చడం కోసం, పాలు ఇవ్వడం కోసమని ప్రక్క గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను ఏడుపును ఆపి ఆ బిడ్డ యొక్క సముదాయిస్తూ ఆ బిడ్డ యొక్క పరిస్థితులను, ఆ యొక్క ఆలోచనల కొరకు ఆ గదిలో ఉండిపోయి ఆ వాక్యం అయిపోయిన తర్వాత వచ్చి మరలా ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఆ గదిని ఊడ్చేవాళ్ళు చూసేవాళ్ళట, ఏమండి అందులో పువ్వులు కనపడ్డాయి. పెళ్ళి కాని ఒక వ్యక్తి దైవజనుడు ఈ గదిలో పువ్వులు కనపడుతున్నాయి, ఎలాగొచ్చినాయి మల్లె పువ్వులు, ఈ సంగతి ఏంటి అని ఆ ప్రచారం చేసి ఆయన మీద లేనిపోని నిందలేసి అక్కడున్న సంఘ హెల్డర్గా ఉంటున్న వాళ్ళు అమ్మేయటం మొదలుపెట్టారట. తరువాత కొన్ని రోజులు నెలలు పోయిన తర్వాత ఈ సంటిబిడ్డ తల్లి మరలా తిరిగి వచ్చి మరలా యేసన్న గారు సంఘంలోనికి వచ్చినప్పుడు, యేసన్న మందిరానికి వచ్చినప్పుడు జనం చాలా మంది తక్కువగా ఉన్నారట. ఇది రియల్గా జరిగిన విషయాలు ఇవి. అప్పుడు ఆ యొక్క బిడ్డ అడిగిందంట వాళ్ళ అమ్మగారిని, అమ్మ ఒకప్పుడు నేను ఈ స్థలంకి వచ్చినప్పుడు చాలామంది ప్రజలు ఉండేవాళ్ళు, దైవజనుడు అన్న వాక్యం చెప్తుంటే చాలామంది కూర్చునేవాళ్ళు, ఇప్పుడేంటి చాలా తక్కువ ఉన్నారు, ఏమైపోయారు జనం ఏంటి అని చెప్పి అడిగితే, లేదమ్మా నువ్వు ఒకసారి ఆరాధనకు వచ్చావే, ఆ టైంలో ఒక ఆదివారము ఆయన గదిలో ఎవరో ఆడపిల్లలు ఉన్నట్లుగా, ఆ పూలు అక్కడ రాలిపోయినట్లుగా చూసిన కొంతమంది ఆయన గురించి ఇలాంటి ప్రచారం చేశారు. అయితే నేనైతే నమ్మలేదు కనుక ఈ మందిరం వదలలేదు. కొంతమంది నమ్మిన వాళ్ళు, ఆ ప్రచారాన్ని నమ్మిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారమ్మా అని. అప్పుడు ఆ బిడ్డకి తెలిసిందంట, అయ్యయ్యో అమ్మా ఎంత తప్పు జరిగింది, ఆ రోజు ఆ గదిలో, ఆ దైవజనుడి గదని నాకు తెలియలేదు, ఆ గదిలో కూర్చుని నా బిడ్డకు పాలు ఇస్తూ నేను ఉండిపోయి ఆ బిడ్డ ఆడుతూ నా తలను పట్టుకు లాగుతున్నప్పుడు ఆ కింద పడిపోయిన పువ్వులు నావే. ఏడ్చి అయ్యో ఈ తప్పు జరిగిందని అన్న దగ్గరికి వెళ్ళి దైవజనుడితో మాట్లాడితే, సంఘ పెద్దలకు తెలిసినప్పుడు సంఘ పెద్దలు అవి విషయాలు తెలుసుకుని సంఘ పెద్దలతో మాట్లాడితే, ఈ మాట్లాడిన మాటలను బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు తప్పు తెలుసుకుని ఆ సంఘ పెద్ద వీళ్ళంతా అయా దైవజనుడు క్షమించు, ఇలాంటి ప్రచారాలు జరిగిపోయినాయి అంటే దైవజనుడు ఒక మాట చెప్పాడట, నా తలగడ పట్టుకుని వెళ్ళి మేడ మీదకి వెళ్ళి దాన్ని తీసి దాన్ని సాగుతో ఇలా తీసి మొత్తం ఆ దూదంతా ఎగరేయనడట. అంటే ఇది ఎగరేస్తే మళ్ళీ వెళ్ళిపోయిన జనం వస్తారేమో అనుకుని ఈ సంఘ పెద్ద పైకి వెళ్ళి ఆ తలగడని బ్లేడ్తో కోసి అందులో దూదంతా ఎగరబోసాడట. ఎగరబోసిన తర్వాత వెళ్ళిపోయింది గాలికి. కిందకు వచ్చాడు, అయ్యా చేశానయ్యా, మళ్ళీ ఆ దూదంతా ఏరుకుని రానడట. ఎక్కడ రాగలరయ్యా, అది అవ్వదు కదా. అలాగే నువ్వు చెడు వార్త వదిలిన తర్వాత తిరిగి మరలా దానిని మంచి వార్తగా మార్చడం మన వల్ల కాదు. కానీ దైవజనుడి మీద వేసేటప్పుడు నింద జాగ్రత్తగా ఉండాలి కదా. అవన్నీ ఓర్చుకుని యేసన్న మినిస్ట్రీ సంఘ పరిచర్యలను స్థాపించి పరిగెత్తిన దైవజనుడు యేసన్న గారు. నమ్మి ఆయన మీద అపనమ్మకంతో చెదిరిపోయిన బ్రతుకులు ఎక్కడికక్కడ కుప్పకూలిపోయి ఎదుగుదల లేక, బ్రతుకుల్లో ఎదుగుదల లేక అణిగిపోయాయండి. నా కళ్ళతో నేను చూసిన దైవజనుడు కాదని వాళ్ళు చెదిరిపోయి ఆ దైవజనుడి మీద నిందలు వేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా అణిగిపోయారండి, ఎక్కడ ఎదగలేదు. కానీ దైవజనుడు దిదీప్యమానమై వెలిగి దేవుని సేవ చేసి ఈ లోకాన్ని విడిచి ఒక జ్యోతి వలె వెళ్ళిపోయాడండి ఆయన. ఈరోజు నమ్మకమైన సేవల మీద, సంఘాల మీద వాళ్ళ బురదలు జల్లి ఈరోజు ఏదో గడిచిపోతుంది అనుకుంటే, దాన్ని నమ్మే పనికిమాలి బ్యాచీలు ఉంటే, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే దానికి తగ్గ జీతం దేవుడు తప్పకుండా ఇస్తాడు. అది ఎంతవరకు నిజమో, నువ్వు వెళ్తున్న సంఘంలో నీ కాపరి, నీ పరిచర్య ఎంత గొప్పదో నువ్వు గ్రహించలేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు నువ్వు పాతాళానికి వెళ్ళే దారిలో ఉన్నావు తప్ప నిత్య జీవానికి వెళ్ళే దారిలో లేవు. జ్ఞానం కలిగి ఉంటే పాతాళాన్ని తప్పించుకుని, మరణశాల నుండి తప్పించబడి నిత్య జీవానికి వెళ్ళే వ్యక్తిత్వం అయితే నువ్వు వాక్యం నమ్ముతున్నట్లే నీ దైవజనులను నమ్ముతావు, పరిచర్యను నమ్ముతావు, పనిని చేస్తావు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం లేని వారిగా
బ్రతకొద్దు. దేవుని జ్ఞానం కలిగి బ్రతకాలి. అట్టి జ్ఞానమే ఈరోజు ప్రపంచానికి కావాలి, దేశాలకు కావాలి, నాయకులకు కావాలి, కాపరులకు కావాలి, సంఘాలకు కావాలి, శ్వాసులకు కావాలి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కావాలి. అట్టి కృప దేవుడు ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహనీయుడ, గనుడా, ఈరోజు జ్ఞానం లేని పరిస్థితుల మధ్య ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంఘాలు, దేశ పరిస్థితుల్లో కూడా అలజడలు, దెయ్యాల జ్ఞానం చేత వివాదాలు పెట్టుకుని, దెయ్యాల జ్ఞానం చేత, దెయ్యపు జ్ఞానం చేత ఒకరినొకరు తర్కాలు పెట్టుకుని, వాదనలు పెట్టుకుని వ్యర్థులైపోతున్న పరిస్థితుల్లో, దెయ్యపు జ్ఞానం చేత ప్రలోభాలకు వెళ్ళిపోయి, లేనిపోయిన ఆశలకు వెళ్ళిపోయి, అల్లర్లు పుట్టించి, అబద్ధాలు సృష్టించి జీవించే పరిస్థితులు, యేసు నామములో వీటన్నిటిని అణిచివేయబడి దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం, పరలోకపు జ్ఞానం భూమి మీద పనిచేయునుగాక. 7 స్తంభములతో కట్టిన జ్ఞానమైన నీ జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానము ప్రతి సంఘాలలో, ప్రతి విశ్వాసుల్లో, ప్రతి ఇళ్లలో పనిచేయునుగాక. దేశంలో పనిచేయునుగాక, నాయకుల్లో పనిచేయునుగాక. ప్రతి ఒక్క నాయకత్వ బాధ్యతలో పరలోకపు జ్ఞానమే పనిచేయునుగాక. జ్ఞానము లేని వారిగా బ్రతక, జ్ఞానము కలిగి బ్రతికే వారిగా మా విశ్వాస ప్రయాణాన్ని స్థిరపరచమని, ఆయుత్తపరచమని మా ప్రభు రక్షకుడిని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.